Good morning, dear final year students. Today we are going to discussing about oyster mushrooms. Cultivation of oyster mushrooms. Introduction about oyster mushrooms. Oyster mushrooms is sufficient scientifically known as Pleurotus. Scientifically, the oyster is called Pleurotus. In India, also commonly known as dingri. Excellent nutritional value. Oyster mushroom is the good source of dietary protein food. Cultivation of oyster mushroom having ability to convert lignocellulosic waste material into high quality food material. Oyster mushroom was first cultivation at 1917 in Germany by Flank. First cultivation of oyster mushroom by using trees, stump and wood logs. Pleurotus Sazor Kazu was first reported by Jandik and Kapoor in 1974. Oyster mushroom can be grown at temperature 20 degrees centigrade to 25 degrees centigrade and relative humidity 80 to 90%. It can be grown all over world like China, India, France, Germany, USA, etc. ఇక్కడ మనకి ఆయిస్టర్ మష్రూమ్ అనేది ఫస్ట్ కల్టివేషన్ అనేది 1917లో దీన్ని జర్మనీలో ఫ్లాంక్ అనే అతను దీన్ని ఫస్ట్ కల్టివేషన్ చేయడం జరిగింది. దీన్ని స్టార్టింగ్లో కనుక చూస్తే స్టంప్ అండ్ వుడ్ లాగ్స్ మీద దీన్ని కల్టివేషన్ ఆయిస్టర్ మష్రూమ్ని కల్టివేషన్ చేసేవారు. తర్వాత దీనిలో ఉండే ఆయిస్టర్ మష్రూమ్లో ఉండే టెంపరేచర్ ఎంత ఉండాలి, 20 డిగ్రీస్ నుంచి 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి. అంతేకాకుండా దీని యొక్క హ్యూమిడిటీ ఎంత ఉండాలంటే 80 to 90% అనేది ఉండాలన్నమాట. తర్వాత ఈ యొక్క ఆయిస్టర్ మష్రూమ్ని ఫస్ట్ రిపోర్ట్ చేసింది ఎవరంటే సాజోర్ కాజు వాజ్ ఫస్ట్ రిపోర్టెడ్ బై జాండిక్ అండ్ కాపూర్ ఇన్ 1974. ఇట్ కెన్ బి గ్రోన్ ఆల్ ఓవర్ ఇండియా. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్ ఓవర్ వరల్డ్లో కనుక చూస్తే చైనా, ఇండియా, ఫ్రాన్స్, జర్మనీ, యూఎస్ఏలో కూడా ఈ యొక్క ఆయిస్టర్ మష్రూమ్ కల్టివేషన్ని చేయడం స్టార్ట్ చేశారు. డిఫరెంట్ స్పీసెస్ ఆఫ్ ఆయిస్టర్ మష్రూమ్. ఆయిస్టర్ మష్రూమ్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్ ఏంటంటే ప్లూరోటస్ సాజోర్ కాజు, ప్లూరోటస్ ఫ్లోరిడా, ప్లూరోటస్ సాపిడస్, ప్లూరోటస్ ఆస్ట్రిటస్, ప్లూరోటస్ యుఎస్, ప్లూరోటస్ మెమ్బ్రేనేషియస్, ప్లూరోటస్ సిట్రినోపిలాటస్ అండ్ ప్లూరోటస్ ఫ్లాబిలటస్. ఇవన్నీ ఏంటంటే ఆయిస్టర్ మష్రూమ్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్. ఇక్కడ మనకి ఫ్లో చార్ట్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆయిస్టర్ మష్రూమ్ని కల్టివేషన్ చేయాలి అంటే మనకి ఇక్కడ మెయిన్గా ఏం కావాలి అంటే ప్యాడీ స్ట్రాని మనం యూజ్ చేస్తాం. ఎలా అంటే ఇక్కడ మనకి గ్రాస్ తీసుకుంటాం, డ్రై గ్రాస్ని తీసుకుంటాము. డ్రై గ్రాస్ని తీసుకొని ఆ గ్రాస్ అంతటిని కూడా మనం ఏం చేస్తామంటే స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకుంటాం. అదేంటంటే రా మెటీరియల్ ప్యాడీ స్ట్రాని తీసుకుంటాం. తర్వాత చాపింగ్స్ 3 to 5 సెంటీమీటర్స్, 3 నుంచి 5 సెంటీమీటర్స్ వరకు వాటిని మనం ఏం చేస్తామంటే కట్ చేస్తాం. ఫిల్అప్ ఇన్ ద గన్ని బ్యాగ్. ఇక్కడ తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ కామన్గా మనము ఈ యొక్క ఆయిస్టర్ కల్టివేషన్ ప్రాసెస్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే టోటల్గా ఈ యొక్క గ్రాస్ని మనం డ్రై గ్రాస్ని తీసుకుంటాం. తర్వాత వాటిని ఏం చేస్తామంటే స్మాల్ పీసెస్ కింద కట్ చేసిన తర్వాత మరలా వాటిని ఏం చేస్తాము అంటే మనము ఒక వాటర్లో వాష్ చేసిన తర్వాత ఆ యొక్క పీసెస్ అంతటిని కూడా వాటర్లో వాష్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సోకింగ్ ఇన్ వాటర్ 8 to 12 hours అని ఇచ్చాడు. వాటర్లో పెట్టి మనం ఎందుకు సోక్ చేస్తామంటే ఆ యొక్క గ్రాస్ పీసెస్లో ఉన్న యొక్క డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే కంప్లీట్గా వాటర్తో మనం వాష్ చేయడం వల్ల డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. తర్వాత మనం ఏం చేస్తామంటే డ్రైన్ ఆఫ్ ఎక్సెస్ వాటర్. తర్వాత మనం సోక్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే వాటిని ఆ యొక్క ఎక్సెస్ వాటర్ని అంతటిని కూడా మనం డ్రై చేసిన తర్వాత మరలా మనం ఏం చేస్తామంటే వాటిని హాట్ వాటర్ ట్రీట్మెంట్లో 30 నుంచి 60 minutes మనం ఏం చేస్తామంటే స్టెరిలైజేషన్ అనేది చేస్తాం. ఇక్కడ మనం స్టెరిలైజేషన్ అనేది ఎందుకు చేస్తామంటే మనం సోక్ చేసి డ్రైన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పీసెస్ని మనం ఏం చేస్తామంటే హీట్ చేస్తాం. వాటర్లోనే పెట్టి వాటర్లో యొక్క పీసెస్ అన్ని గ్రాస్ పీసెస్ అన్ని వాటర్లో వేసి ఒక బౌల్లో యొక్క గ్రాస్ అంతటిని కూడా వేసిన తర్వాత మళ్ళీ వాటిని ఏం చేస్తామంటే హీట్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. హీట్ ట్రీట్మెంట్ ఎందుకంటే ఆ గ్రాస్లో ఏమైనా బ్యాక్టీరియా కానీ లేకపోతే ఏమైనా ఫంగస్ పార్టికల్స్ కానీ బ్యాక్టీరియా పార్టికల్స్ కానీ అన్వాంటెడ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏమైనా ఉంటే ఆ యొక్క హీట్ ట్రీట్మెంట్ ద్వారా కిల్ అయిపోవడం
అయిపోవడం కోసం, కంప్లీట్గా రిమూవ్ అయిపోవడం కోసం ఏంటంటే ఈ యొక్క హీట్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. తర్వాత మరలా యాస్టీజ్గానే ఎక్సెస్ వాటర్ అంతటి కూడా రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత మరలా మనం ఏం చేస్తాము అంటే దాని తర్వాత డ్రైయింగ్ చేస్తాం. ఎక్కడ డ్రైయింగ్ చేస్తాం? మనం సన్ డ్రైయింగ్ చేయం, కానీ ఈ యొక్క నీడలోనే పెట్టి మనం ఎక్కడైనా ఒక డార్క్ ప్లేస్లోనే పెట్టి ఒక సన్లైట్ రాని ప్లేస్లో పెట్టి మనం ఏం చేస్తామంటే యొక్క స్మాల్ పీసెస్ అంతటిని కూడా మనం గ్రాస్ పీసెస్ అంతటిని కూడా మనము డ్రై చేస్తాం. డ్రై చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక పాలిథిన్ కవర్ లాంటిది, ఒక కవర్ లాంటిది తీసుకొని, బ్యాగ్ లాంటిది తీసుకొని, ఆ బ్యాగ్లో మనం ఏం చేస్తామంటే బెడ్ లానికి ప్రిపేర్ చేస్తాం. మనం ఆ గ్రాస్ పీసెస్ అంతటిని కూడా మనం ఫస్ట్ లేయర్ అంతా కూడా ప్రిపేర్ చేస్తాము. ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే స్పాన్ అనేది వేస్తాం అనమాట. ఆ యొక్క బెడ్ పైన మనం స్పాన్స్ వేస్తాం. స్పాన్స్ అంటే మనకి ఇప్పుడు కామన్గా ఈ యొక్క ఆయిస్టర్ మష్రూమ్ యొక్క సీడ్స్ అనమాట. ఆ యొక్క సీడ్స్ అంతటిని కూడా మనం ఏంటంటే ఫస్ట్ ఒక గ్రాస్ బెడ్ని ప్రిపేర్ చేస్తాం. గ్రాస్ బెడ్ పైన మనం స్పాన్ వేస్తాము. అలా మనకి పాలిథిన్ కవర్ పట్టేంత బెడ్స్ ప్రిపేర్ చేస్తాం. ఈచ్ బెడ్కి ప్రతి ఒక్క బెడ్ మీద మనం ఏం చేస్తామంటే స్పాన్ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉంటాం. అలా బ్యాగ్ పట్టేంత వరకు కూడా మనము స్పాన్ అనేది స్ప్రెడ్ చేసి లాస్ట్లో కూడా మనం ఏం చేస్తామంటే ఇక గ్రాస్ పీసెస్ అంతటిని కూడా బాగా పైన మనము వేస్తామన్నమాట. తర్వాత మనం ఏం చేస్తామంటే వేసిన తర్వాత రిమూవ్ ద ప్లాస్టిక్ బ్యాగ్, పిన్ హ్యాడ్ అపియర్డ్, హార్వెస్టింగ్, ప్యాకింగ్ అండ్ మార్కెటింగ్. ఇక్కడ మనకి ఎప్పుడు అనేది మనము ఇక్కడ ఈ యొక్క స్పాన్ అనేది వేసిన తర్వాత మనము ఒక 6 days కానీ 7 days వరకు కూడా మనం ఏం చేస్తామంటే డార్క్ ప్లేస్లో మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ డార్క్ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే దాన్ని స్టోర్ చేస్తాము. 6 to 7 days వరకు చూస్తాం. మనం చేసిన తర్వాత మరలా మనం ఏం చేస్తామంటే ఒక బ్యాగ్కి మనము హోల్స్ చేస్తాం. ఎక్కడైతే మనం స్పాన్ అనేది వేసామో మనకి లేయర్స్ కింద మనకి పాలిథిన్ బ్యాగ్లో బయటికి ఎపియర్ అవుతుంది కాబట్టి ఆ ప్లేస్లో మనం ఏం చేస్తామంటే పిన్ చేస్తూ ఉంటాము. పిన్ చేసిన తర్వాత ఆఫ్టర్ 7 days తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే మనకి కొంచెం గ్రోత్ అనేది స్టార్ట్ అవ్వడం మనకి అబ్జర్వ్ చేస్తాము. తర్వాత 7 days, ఆఫ్టర్ 10 days, 11, 12 daysలో మనం ఏం చేస్తామంటే ఆ యొక్క మన హోల్స్ పెట్టిన ప్లేసెస్ నుంచి మనకి ఏంటంటే ఆయిస్టర్స్, ఆ యొక్క మష్రూమ్స్ అనేవి బయటికి గ్రోత్ అనేది బయటికి వచ్చి దాని యొక్క గ్రోత్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ మనం అప్పుడు ఏం చేస్తామంటే వాటిని హార్వెస్టింగ్ చేస్తాము. హార్వెస్టింగ్ చేసి దాన్ని ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ చేస్తాం. మార్కెటింగ్ చేసిన తర్వాత మరలా వాటిలోనే మళ్ళీ ఫ్రెష్ అండ్ డ్రై అనేవి 2 types ఉంటాయి. వాటిని మనం ఏం చేస్తామంటే మార్కెటింగ్ చేస్తామన్నమాట. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఆయిస్టర్ మష్రూమ్ కల్టివేషన్ ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీని యొక్క ఫ్యామిలీ యొక్క సైంటిఫిక్ నేమ్ ప్లూరోటస్ స్పీసెస్ అండ్ ఫైలం బెసిడోమైసిటోనా అండ్ క్లాస్ బెసిడియోమైసిటీస్ అండ్ సబ్ క్లాస్ హోలో బెసిడోమైసిటేడ్, ఫ్యామిలీ పాలిపోరేసి అండ్ జీనస్ ప్లూరోటస్. దీనిలో మనం ఆల్రెడీ స్పీసెస్ అనేవి కూడా మనం ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆల్రెడీ మనము దీని గురించి స్టడీ చేసాము. అండ్ సాజోర్ కాజు అండ్ సాపిడస్, స్టేడిస్ అండ్ ఈసస్, మెంబ్రేనియస్, ఫ్లోరిడా అండ్ సిట్రోనోపిలాటస్ అండ్ ఫ్యాబిలిటేటస్. ఇవన్నీ ఏంటంటే ఆయిస్టర్ మష్రూమ్ యొక్క స్పీసెస్ అనమాట. ఇక్కడ మనకి ఎక్కడెక్కడ యొక్క ఆయిస్టర్ మష్రూమ్స్ని ఎక్కడెక్కడ మన ఇండియాలో ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో కల్టివేషన్ చేస్తున్నారంటే ఇండియాలో గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ యొక్క స్టేట్స్లో, ఇండియాలో ఉన్న ఈ స్టేట్స్లో ఈ యొక్క ఆయిస్టర్ మష్రూమ్స్ అనేవి కల్టివేషన్ అనేది చేస్తున్నారు. ఇట్ కెన్ బి యూజ్ డిఫరెంట్ రెసిపీస్ లైక్ పలావ్, పకోడీ, ఆమ్లెట్ అండ్ కట్లెట్, మష్రూమ్ మసాలా ఎక్సెట్రా. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్లో ఈ యొక్క ఆయిస్టర్ మష్రూమ్స్ అనేవి యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ గ్రోన్ ఆల్ ఓవర్ వరల్డ్ ది డ్యూ టు ద సింపుల్ కల్టివేషన్ టెక్నాలజీ, ప్లెజెంట్ ఫ్లేవర్ అండ్ లాంగ్ షెల్ఫ్ లైఫ్. ఇది మనకి యొక్క కల్టివేషన్ అనేది చాలా సింపుల్ కల్టివేషన్. ఈ యొక్క కల్టివేషన్ చేయడానికి ఎటువంటి డిఫికల్ట్ ప్రాసెస్ అనేది ఏముండదు, చాలా సింపుల్ ప్రాసెస్ మనకి. సో అందుకనేసి ఏంటంటే మనకి యొక్క ఆయిస్టర్ మష్రూమ్ కల్టివేషన్ అనేది చాలా ఈజీ మెథడ్ అనమాట. ఈల్డ్ మోర్ దెన్ 500 kgs ఆఫ్ ఫ్రెష్ మష్రూమ్ పర్ టన్ ఆఫ్ డ్రై వీట్ ఆర్ ప్యాడీ స్ట్రా. ఇక్కడ 500 kgs కన్నా ఎక్కువగా ఫ్రెష్ మష్రూమ్ అనేది మనకి సింథసిస్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క ఆయిస్టర్ మష్రూమ్ కల్టివేషన్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ టెక్నాలజీ. ఈ సింపుల్ మెథడ్ బేస్ చేసుకొని మన ఆల్ ఓవర్ ఇండియాలో చాలా స్టేట్స్లో ఈ యొక్క కల్టివేషన్ అనేది చేస్తున్నారు. దీన్ని ఏమంటామంటే ఆయిస్టర్ మష్రూమ్ కల్టివేషన్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆయిస్టర్ మష్రూమ్ కల్టివేషన్.
ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ యొక్క మష్రూమ్ ఈ యొక్క ఆయిస్టర్ స్పీసెస్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లూరోడ్రస్ సిట్రోఫిలాస్టస్, ఇది ఈ టైప్ ఆఫ్ మష్రూమ్. సెకండ్ వన్ ఈజ్ ప్లూరోడ్రస్ సాజోర్ కాజు, దిస్ ఈజ్ ద సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ ప్లూరోడ్రస్ సియోస్, దిస్ ఈజ్ ద థర్డ్ వన్. అండ్ ఫోర్త్ వన్ ప్లూరోడ్రస్ ఫ్లోరిడా. అండ్ ఫిఫ్త్ వన్ ప్లూరోడ్రస్ ఫ్లాబిలేటస్. అండ్ ఇవన్నీ ఏంటంటే ఈ యొక్క స్పీసెస్, ఈ యొక్క ఆయిస్టర్ మష్రూమ్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసెస్. ఇవన్నీ కూడా ఈ యొక్క స్పీసెస్ అన్నీ కూడా డిఫరెంట్ షేప్స్లో, డిఫరెంట్ కలర్స్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. ఒక్కొక్కటి పింక్ కలర్లో, వైట్ కలర్లో, అంతేకాకుండా ఒక్కొక్క మష్రూమ్ అనేది ఎల్లో కలర్లో కూడా మనకి ఎపిర్ అనేది జరుగుతుందన్నమాట. దిస్ ఈజ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ఆయిస్టర్ కల్టివేషన్ process. Thank you.